అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు చూపించబోయే రెసిపీ గోంగూర చట్నీ అండి. మనం మిక్సీలో వేసుకున్న అచ్చం రోట్లో నూరే టేస్ట్ లాగా ఈ గోంగూర చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకున్న ఈ గోంగూర చట్నీ కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఇలా ఆయిల్ వేసుకొని 3-4 పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోండి. లేకపోతే మనకి పగిలిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా తుంచి వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేయండి. ఇలా పచ్చిమిర్చి అనేది కొంచెం కలర్ మారిన తర్వాత చిన్న గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు మరో స్పూన్ వరకు ఆయిల్ వేయండి. కొంచెం ఇలా ఆయిల్ వేసుకొని మంచి టేస్ట్ కోసం అర స్పూన్ వరకు మెంతులు వేయండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర. ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత 1-2 నిమిషాలు ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఎండుమిర్చి వేసుకోండి. మీకు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. మనకి గోంగూర చట్నీకి ఇలా మెంతులు, జీలకర్ర, ఆవాలు, అలాగే ధనియాలు ఇవన్నీ మంచి టేస్ట్ వస్తాయండి. ఫైనల్గా ధనియాలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి, లేకపోతే మాడిపోయి మనకి టేస్ట్ అనేది అంతగా బాగుండదు. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా ఒక గిన్నెలో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. తర్వాత అదే బాండీలో ఆయిల్ వేయకుండా గోంగూర వేయండి. నేనైతే 2 కట్టల గోంగూర తీసుకున్నాను. ఈ గోంగూర చట్నీకి పుల్లటి గోంగూర అయితే చాలా బాగుండిద్దండి. ఒకవేళ మీకు నార్మల్ గోంగూర అయితే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు ఈ స్టేజీలో వేసేయండి. నేనైతే కొంచెం కూడా వేయలేదండి, పుల్లటి గోంగూర తీసుకున్నాను. ఈ గోంగూర చట్నీ పుల్లగా కొంచెం కారంగా టేస్ట్ కోసం పుల్లటి గోంగూర అందుబాటులో ఉంటే అదే తీసుకోండి. ఇప్పుడు గోంగూర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలా దినుసులు అలాగే పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. చూసారు కదా, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం రెడీగా పెట్టుకున్న గోంగూర కూడా వేసేసి అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేయాలండి. పొట్టుతో సహా ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేయండి. మీకు కావాలంటే పచ్చి ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. పచ్చి ఉల్లిపాయ వేస్తే మనకి 1-2 రోజులకే సరిపోతుంది. ఇలా పట్టేస్తే వారం వరకు స్టాక్ ఉంటుందండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఎక్కువ కాకుండా ఒక ఇలా పలుసులాగా ఉంచేంత వరకు ఒక తిప్పేస్తే మిక్సీ. చూసారు కదా, సేమ్ మనం రోట్లో నూరినట్టే వస్తుంది. కొంచెం బరకగా ఉంటేనే బాగుండిద్దండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయమాకండి. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాం. పోపు కోసం 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి. మీరు పోపు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో చక్కగా అన్నీ ఫ్రై అయిపోతే పోపు వేయటం బట్టేనండి టేస్ట్ వచ్చేది. మనకి రోటి చట్నీ లాగా ఉండే గోంగూర చట్నీకి మంచిగా పోపు వేయండి. మినప్పప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేయండి. తర్వాత ఎండుమిరపకాయలు ఇలా 2-3 తుంచి వేసుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేయండి. ఈ పోపు వల్ల గోంగూర చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కావాలంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఈ పోపు అనేది బాగా ఫ్రై అవ్వాలి, పచ్చిగా లేకుండా. మనకి మినపప్పు అనేది కరకరలాడేంత వరకు ఫ్రై చేసి ఫైనల్గా పసుపు కూడా వేసి ఒకసారి కలిపేసి మనం రెడీ పెట్టుకున్న ఈ గోంగూర చట్నీలో తాలింపు అనేది వేసి కలపటమేనండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండిద్ది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుండిద్ది. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను.
ఇలా పోపు వేసి చక్కగా కలిపేసి వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుండిద్ది. మీకు కావాలంటే పచ్చి ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు కట్ చేసి సన్నగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.